Please welcome back to the channel. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 34 డే 33 రివ్యూ అయితే మాట్లాడుకుందామా. ఈ రోజు ఎపిసోడ్ అయితే పిచ్చ 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 హీట్ మూడ్లో వెళ్ళిపోయింది. కొంతమంది కబులు ఇది నామినేషన్స్ కాదు, సజెషన్స్ ఫీడ్బ్యాక్స్ అని మర్చిపోయారు. అక్కడ ఉన్నదానికి ఇంకో దానికి మాట్లాడడం జరుగు. కొంతమంది కాపీ పేస్ట్లు కొట్టేసి కాపీ కొట్టేశారు. కొంతమంది చెప్పిన ఫీడ్బ్యాక్ని అర్థం చేసుకోకుండా రివర్స్ అయిపోతున్నారు. సో ఇవన్నీ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మీరు చేయాల్సింది ఒకటే మామ, మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, సో ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇవాళ ఎపిసోడ్ ఓపెన్ చేయడమే లవ్ గురు అందరినీ లాన్లోకి స్విమ్మింగ్ పూల్ ఏరియాకి పిలిచి మాట్లాడడం. ఇచ్చిన టాస్క్ ఏంటంటే బ్యాటరీ ఉంది, బ్యాటరీ టు బాండ్ సంథింగ్, బ్యాటరీ ఆఫ్ బాండ్ టాస్క్. ఏంది ఈ టాస్క్ వచ్చేసి ఏంటంటే 100 to 5% ఛార్జింగ్ ఉంటుంది. ఎవరి బ్యాటరీ అయితే తగ్గుతుంది, ఏ కప్పులో ఒక కంపాటబిలిటీ తగ్గుతుంది, వాళ్ళు ఇంకా దేంట్లో ఇంప్రూవ్ చేసుకోవాలి అని కప్పుల మధ్య ఉన్న ఫీడ్బ్యాక్ని వాళ్ళు చెప్పాలి. ఆ ఫీడ్బ్యాక్ని యువతల వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది నెక్స్ట్ వాళ్ళు చెప్పడానికి ట్రై చేశారు. సో ఫస్టే ద ప్యారడైజ్ సంపాదించిన కప్పులకి ఇచ్చారు మామ. ఇక వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలి. సిద్ధు అని అబ్బా మాకే ఫస్ట్ ఇవ్వాలా అన్నట్టు సోనియా అయితే పెద్ద కళ్ళు వేసి అన్నాడు పెట్టింది. సో మొత్తానికి అయితే వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పిన రిజల్ట్స్ నాకు పర్ఫెక్ట్గానే అనిపించాయి మామ. ఇక్కడ నూకరా వాళ్ళైతే రావడమే 100 తీసేసి 75%, ఇంకొంచెం 25% మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి నూకరాజు అండి ఆసియాకి చెప్పారు. ఏం చెప్తున్నారు వాళ్ళకి, మీరు గేమ్స్ సూపరు, ఫిజికల్ గేమ్స్ సూపరు, గేమ్స్ పరంగా మీరు బాగా ఆడతారు, బట్ గేమ్స్ ఒకటే కాదు, మీరు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకోవాలంటే మీ ఇద్దరి మధ్య కొంచెం కంపాటబిలిటీ వస్తుంది. ఎస్పెషల్లీ నూకరాజు దగ్గర నువ్వు తనని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, తన మీద ఊరుకుని అరుస్తున్నావు, హైపర్ అయిపోతున్నావు, తనకి కూడా ఛాన్స్ ఇవ్వాలి, తన మొద్దు అనడం కాదు ప్రతి విషయంలో అనేది. అది నాట్ 100% కరెక్ట్. చెప్పే సోనియాగే కాదు, చూసే మనకు కూడా అనిపిస్తుందమ్మా. మరి మీకు కూడా అలాగే అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ పాయింట్లో మీరు ఎవరితో అగ్రీ చేస్తారు, సోనియా సిద్ధు ఆర్ నూకరాజు ఆసియా? సో ఆసియాకి ఏం చేయాలో తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు డిఫెండ్ చేసుకునేది నాకు అన్నీ తెలుసు, నేను తిక్కలదాన్ని అంటే, నువ్వు తిక్కలదానివి ఇన్ని అన్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళింది చెప్పడం ఆసియా, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళింది ఏడటం ఆసియా. మేము ఇలా అందరూ బాగున్నారు మాకే ఏంటి ఇలా వినడు మాట అని. సో అలాంటప్పుడు నువ్వు ప్రతి ఒక్కరి దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు ఆసియా. నువ్వు ఏడ్చుకో, సైలెంట్ అక్కడే సార్ట్ అవుట్ చేసుకో. లైక్ శివన్ ప్రియాంక రూమ్లో తలుపులు వేసుకుని తీసుకుని చూడు, సార్ట్ అవుట్ అలా చేసుకో. బయటకు వచ్చి ఎందుకు చేయడం, మళ్ళీ ఆయన నిన్ను తిట్టడం, ఆయన బ్యాడ్ అవ్వడం. సో ఇదంతా మనకు తెలుసు. నూకరాజు కొంచెం హైపరు, మొరట, డామినేషన్ ఉందనేది, ప్రతి దాంట్లో ఏడిపిస్తున్నాడు అనేది. అదే సిద్ధు అని సోనియా చెప్పారు మార్చుకో అని చెప్పేసి. దానికి నూకరాజు డిఫెండ్ చేసుకొని వాళ్ళు ఎలాగా, సరే మీరు చెప్పింది నేను గ్యాండెడ్గా తీసుకుంటాను, బట్ నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకుంటాను, ఆ ఫీడ్బ్యాక్ ఉంది నాకు తెలుసు. బికాస్ నూకరాజుకి కూడా తెలుసు ఆసియా ఇరిటేట్ చేస్తుందని. నూకరాజు వర్షన్ ఏంటంటే బయట ఉన్న రోజు ఒకసారి గొడవ అయింది, ఆ 2 నిమిషాలు రోజు ఒకసారి, రోజుకు 2 సార్లు గొడవ అయితే వేస్ట్ భయ్యా. అంత టార్చర్ చూపిస్తున్నావు అమ్మాయికి అనిపిస్తుంది. అన్ని రోజులు ఏడిపించడం ఎందుకు ప్రతిదానికి గొడవ అవ్వాలి? సో గొడవ అయినప్పుడు సర్దిపోయే నేచర్ లేదు నూకరాజుకి. ఆయన డామినేషన్ ప్యూర్గా కనిపిస్తుంది. నేనే అంటాడు, ఆమెదే తప్పు అంటాడు, ఆమె కూడా అదే చేస్తుంది. అవి ఏడ్చిద్ది, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాధపడేది, అది బాధపడదు. సిద్ధువాల్సోనే చెప్పడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. బికాజ్ వీళ్ళిద్దరిని మోటివేట్ చేశారు. మెన్న సిద్ధు నూకరాజు చెప్పడం, సోనియాకి వెళ్ళి సోనియా వచ్చేసి ఆసియాకి చెప్పింది, కన్సోల్ చేస్తుంది, అంతే వాళ్ళు మారుతారని. అలా హైపర్ అవుతుంది. వాళ్ళు పంచుకున్నారు, వాళ్ళు చూశారు, అది చెప్పారు. అది వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ అనిపించింది. ఇక్కడ దీన్ని ఈయన రచ్చ చేసి ఈయన బ్యాడ్ అవడం తప్పించి ఏమీ లేదు అని చెప్పి నాకు అనిపించింది. నూకరాజు అది ఓవర్ యాక్షన్ అని. సో డిఫెండ్ చేసుకోవడంలో సెల్ఫ్ డిఫెన్స్ అనేది మీ మీద నామినేషన్ కాదు, బేసిక్లీ అది ఒక ఫీడ్బ్యాక్, చాలా మంచి ఫీడ్బ్యాక్ అనిపించింది. అది ఆయన తీసుకోవట్లేదు. ఇప్పటికీ నేను మారనన్నాడు, ఇప్పటికీ నేను కోపాడతానంటున్నాడు. ఇప్పటికీ ఆసియా మానేవాళ్ళు అట్లీస్ట్ పిత్రులు చెప్పడం, వేరే వాళ్ళ మీదకి వెళ్ళి నేను ఇది ఆయన అలాగే ఆయన అంతే అని చెప్పి ఏడవకుండా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఆసియా అట్లీస్ట్ మీరు ఇలా డిఫెండ్ చేసుకుంటారు. ఆసియా కూడా తెలుసు, అందుకే డిఫెండ్ చేయలేదు. నూకరాజు మాత్రం హైపర్ అయిపోయాడు, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. అంటే ఫర్ ఫస్ట్ టైం ఇన్ని రోజుల తర్వాత సిద్ధు ఇంత హైపర్, సిద్ధు ఫస్ట్ టైం ఇంత హైప్ అవడం నేను చూసాను. బికాజ్ ఆయన స్టార్టింగ్లో సంధ్యతో ఆయన గొడవలో కూడా అంత హైప్ రావలేదు. బట్ ఇక్కడ మాత్రం రెచ్చిపోయాడు సిద్ధు, మామూలుగా లేదు, మామూలు హైప్ అవ్వలేదు. ఇక్కడ సోనియా కూడా కంట్రోల్ చేయడం జరిగింది. అంత హైప్ ఎందుకు, తనలా నువ్వు బిహేవ్ చేయడం అనవసరం కదా అని చెప్పి, విచ్ ఈస్ వెరీ గుడ్. సో అది సిద్ధు అండ్ సోనియా ఇచ్చింది. అయితే ఇక్కడ నెక్స్ట్
వాషంతి అండ్ పవన్ కళ్యాణ్. వాషంతి అండ్ పవన్ కళ్యాణ్ మనం అనుకున్నట్టు ఈ వీక్ అంతా మనకి ఏం కనిపించలేదు. సో ఇందులో కూడా వచ్చారు, సింపుల్గా చెప్పారు, వెళ్ళిపోయారు. బికాస్ అంజలి అండ్ పవన్కి వచ్చేసి అంజలి డామినేషన్ ఎక్కువ ఉంటుంది, నీ వల్ల అతని గేమ్ పాడైపోతుంది, నువ్వు మూడు ఉన్నట్లు ప్రతి గేమ్ అయినప్పుడు డిసప్పాయింట్ అయిపోతున్నావు, హైపర్ అవుతున్నావు, సో నీ వల్ల అతను సైలెంట్ అవుతున్నాడేమో అని చెప్పారు. ఆ ఫీడ్బ్యాక్ని అంజలి యాక్సెప్ట్ చేసేసింది. ఐ యాక్సెప్టెడ్, నేను ఓవర్కమ్ చేస్తాను నేను చెప్పింది చాలా విచ్ ఇస్ వెరీ గుడ్. వాళ్ళు చెప్పారు ఫీడ్బ్యాక్, బ్యాటరీలు ఇది ఇంప్రూవ్ చేసుకోమన్నారు, అయితే అయ్యిందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. అంతేగాని నూకరాజు అండ్ ఇంకోటి మన శివులాగా వరస్ట్గా బిహేవ్ చేయదు. వరస్ట్ ఇన్ ద సెన్స్ ఇది నామినేషన్స్ కాదు కదమ్మా, నువ్వు ఫీడ్బ్యాక్ తీసుకో, లేదంటే మార్చుకుంటా అని చెప్పు, అంతేగాని అది చేయలేదు అని చెప్పకూడదు. సో నూకరాజు చేసి చేయలేదని చెప్పాడు, శివి కూడా చేసి చేయలేదని చెప్తున్నాడు, అది ఈస్ వెరీ బ్యాడ్ అనిపించింది అంతే, విచ్ ఇస్ ఇంకా. సో మొత్తానికి అంజలి మంచిగా ఒప్పుకుంది, ఫీడ్బ్యాక్ ఇంప్రూవ్ చేసుకుంటా ఉంది. సో బికాస్ దీనివల్ల వీళ్ళు బయటకు వెళ్ళిపోయేది, లోపలికి వచ్చేది ఏం లేదు కదా గొడవలు చేసుకోవడం వల్ల. సో సో గట్టిగా అరుచుకున్నారు వీళ్ళ కప్పులు, నటరాజన్ నీతు లైక్ ఎవరు ప్రియాంక అండ్ శివ్, వీళ్ళ కప్పుల మధ్య పెద్ద హైప్ గొడవ అయిపోయింది, కానీ మిగిలిన కాదు. సో ఇది ఐ మీన్ లైక్ పవన్ కళ్యాణ్ వాషంతి వచ్చేసారు, అంజలి పవన్కి ఇచ్చారు, వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, మంచిగా సుఖంగా అయిపోయింది. సో నెక్స్ట్ నూకరాజు అండ్ ఆసియా. సో నూకరాజు అండ్ ఆసియా వచ్చి నేను ఎక్స్పెక్ట్ చేయడం సిద్ధం సోనియాకి ఇస్తారు, బికాస్ వాళ్ళకి ఏమీ లేదనుకున్నారు, బట్ వాళ్ళ తిరిగి ఎంతో క్లోజ్గా ఉన్న బ్రిటు సంజయ్కి ఇచ్చారు. అది నాకు కొంచెం షాకింగ్ అనిపించింది, బికాస్ బ్రిటు ఇతనితో క్లోజ్గా ఉంటాడు, ఇతను బ్రిటుతో క్లోజ్గా ఉంటాడు, ఆయన సైలెంట్ అని తెలుసు, ఆయన కామన్ తెలుసు, ఆయన స్ట్రాటజీ వల్ల సంజయ్ గేమ్ పోతుందని చెప్పాడు. సంజయ్ ఆల్రెడీ నూకరాజు చెప్పిందంట, అరే నా స్ట్రాటజీస్ నేను ఫాలో అవ్వట్లేదు, నా స్ట్రాటజీస్ వల్ల ఫాలో అయితే బెస్ట్ అని చెప్పేసి అదే పాయింట్లు తీసుకొచ్చి నేను ఇక్కడ ఇప్పించాడు. ఒకవేళ ఇవ్వకపోయినా సరే, నేను నువ్వు రాత్రి చెప్పకపోయినా సరే నేను అదే చెప్తాను, ఆల్రెడీ బ్రిటోకి చెప్పాను, నువ్వు బ్రిటోకి చెప్పేసావు కదా బాబాయ్, నువ్వు బ్రిటోకి చెప్పేసావు ఆల్రెడీ, తెలియట్లేదు నూకరాజు, నువ్వు బ్రిటోకి చెప్పేసావు, సంజయ్ కూడా నీకు చెప్పేసింది, ఇంకా అక్కడితో అయిపోయింది. కానీ మళ్ళీ నువ్వు తీసుకురావడం వల్ల మేబీ ఇంకొక కక్కుల మీద పాయింట్ లేదు, ఇక్కడ కంపాటబిలిటీ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాల్సింది కాబట్టి బ్రిటోకి ఇవ్వటం మంచిదే. బ్రిటో కూడా చాలా చాలా మార్చుకోవాలి. ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో చెప్పారు జడ్జెస్, నువ్వు మాట్లాడు కనిపించు అని, మనోడు అయినా సరే మాట్లాడట్లేదు, కనిపించట్లేదు. సంధ్య మాత్రం హైపర్ అయిపోతుంది, మాట్లాడుతుంది, పాయింట్ నువ్వేం పాయింట్ పెట్టవేంటి బాస్. సంధ్య కూడా అనిపించింది ఫ్రస్ట్రేషన్ చివరిలో, ఎప్పుడు మన శివన్ ప్రియాంక్తో డిస్కషన్ జరిగినప్పుడు అంటది, నువ్వు మాట్లాడేది తర్వాత సపరేట్ డిస్కషన్లో నువ్వేం మాట్లాడావు అని. యాక్చువల్గా బ్రిటోకి అంత ఇంట్రెస్ట్ లేదు గేమ్ మీద అనిపిస్తుంది, గేమ్ లైట్ తీసుకుని దొబ్బేద్దా వెళ్ళిపోదాం అన్నట్టు ఉన్నాడు. సంజయ్ అలా కాదు, గెలవాలి, కొట్టాలి, ప్యారడైజ్ కొట్టాలి, కప్పులు కొట్టాలి, కప్పు కొట్టాలన్న ఇంటెన్షన్తో ఉంది. వీళ్ళిద్దరు క్వైట్ ఆపోజిట్లో ఉన్నారు, అది వర్కౌట్ అవ్వదు. అదే నూకరాజు ఆశే చెప్పారు, ఇంకో కప్పులు దాన్ని కాపీ పేస్ట్ చెప్పి అదే చెప్పేశారు, విచ్ ఇస్ నాకు అంత అనిపించలేదు. సేఫ్ గేమ్ ఆడేశారు భాను అండ్ జాన్, అది మాట్లాడుకుని వచ్చినప్పుడు. సో నూకరాజు అండ్ ఆసియా మాత్రం ఇలా చెప్పారు, సో అది తీసుకున్నారు. ఇక్కడ కూడా నూకరాజే మాట్లాడదు, ఆసియా మాట్లాడదు, ఓకేనా. ఆసియా ఒపీనియన్ తీసుకోడు కదా మనోడు, బేసిక్గా ఆసియా ఏలా తింగరది బుచ్చేది అన్నట్టు చూస్తాడు. సో అది ఓకే. మొత్తం బ్రిటో సంధ్య డిఫెన్స్ చేసుకున్నది ఓకే, బికాజ్ ఆమె చెప్పింది కాబట్టి, రాత్రి చెప్పింది, దాన్ని నువ్వు తీసుకొచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు అనిపించింది ఆవిడకి. కాకపోతే మనోడు వర్షన్ ఏంటంటే అది ముందే నాకు తెలుసు, ముందే చెప్పాను, నువ్వు చెప్పకపోయినా చెప్పాను. సో తీసుకున్నారు, అదో ఫీడ్బ్యాక్, అది నెగిటివ్. వీళ్ళందరూ నాకు అర్థం కాలే, ఈ శివ్ కానీ ఈ సంధ్య కానీ, అక్కడ నా బ్యాటరీ డౌన్ అయిపోతుంది, నాకు నెగిటివ్ అని చెప్పి, బ్యాటరీ డౌన్ అవడం వల్ల మీకు వచ్చే యూజ్ లేదు, అక్కడ క్లియర్గా కనిపించింది కదా. ఆ బ్యాటరీ ఎక్కువ వల్ల మీకు పాయింట్లు వచ్చేది లేదు. జస్ట్ మన లవ్ గురు వచ్చారు, ఒక మోటివేషన్ టాస్క్ పెడతారు కదా ఎవ్రీ వీక్, ప్రతి కప్పులకి ఉన్న కంపాటబిలిటీని తెలుసుకోవడం, తెలిపించుకోవడం అనేది, ఆ ప్రయత్నమే చేశారు ఇక్కడ అంతే. దాని గురించి ఎందుకు మరీ కప్పు వీళ్ళిద్దరు ఎక్కువ ఫీల్ అయిపోయారు పాయింట్స్ అని చెప్పేసి. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ ఇంకో కప్పులు ఆర్డర్ లేకపోయినా కరెక్ట్గా చెప్పుకొని మాట్లాడుకుందాము. భాను అండ్ జాను కూడా వచ్చి, భాను అండ్ జాను కూడా సేమ్ బ్రిటో అండ్ సంధ్యకి ఇచ్చారు, సేమ్ పాయింట్స్ ఇచ్చారు. ఏది నూకరాజ్ సేమ్ పాయింట్స్ ఇచ్చాడో భాను అండ్ సంధ్య కూడా అదే పాయింట్స్ ఇచ్చారు. గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, అతను కూడా ఉంటే బాగుండు, గెలిస్తే బాగుండు, మీరు టాప్లో ఉండాలని మేము కోరుకుంటున్నాము. బ్రిటో కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండి స్ట్రాటజీస్ బాగా వర్కౌట్ చేస్తే బాగుంటుంది. ఇక సేమ్ కాపీ పేస్ట్, ఈ భాను అండ్ జానుకి కాపీ పేస్ట్ అంతే. వాళ్ళు ఏదో సేఫ్ గేమ్ ఆడేశారు, వీళ్ళు పెద్ద డిఫెండ్ చేసుకోవాలి, ఇది పెట్టేస్తే సరిపోద్ది అనుకున్నారు. కాకపోతే వాళ్ళు చెప్పాల్సింది నటరాజన్ నీతుకి ఇవ్వచ్చు, వాళ్ళు శివన్ ప్రియాంకకి ఇవ్వచ్చు, అదర్ పాయింట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఇవ్వలేదు. కానీ సేఫ్ గేమ్ ఆడారనేమో నాకు అనిపించింది. మీలో నిజంగా ఎంతమంది సేఫ్ అనిపించింది ఈ పాయింట్ కాపీ పేస్ట్ చేయడం వల్ల? ఒకప్పుడు చెప్పారు, మళ్ళీ అదే చెప్తున్నారని మీకు ఎంతమందికి అనిపించింది కింద కామెంట్ చేయండి. బికాస్ ఇట్స్ ఫీడ్బ్యాక్ రైట్. ఇంకో ఫీడ్బ్యాక్ ఏమైనా చెప్పొచ్చు, చెప్పింది చెప్పాల్సిన అవసరం లేదు అని నా భావన. ఓకే, నెక్స్ట్ ఇంకెవరున్నారో భాను జాను అయిపోయారు. ఇక నటరాజన్ నీతు
రోజు ఇక్కడ పెద్ద పెద్ద రచ్చ అయింది మామ. నటరాజ నీతో వచ్చి శివన్ ప్రియాంక ఇచ్చారు. బికాజ్ శివన్ ప్రియాంక మీద ఆయనకి చాలా 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 ఉంది. నటరాజ నీతికి ముందు నుంచి ఒక జంట భాను అండ్ జాన్ అయితే, ఇంకో జంట శివన్ ప్రియాంక. శివ మీద ఎక్కువ ఉంది ప్రియాంక మీద కన్నా. సో బట్ ఇక్కడ వచ్చి చెప్పిన పాయింట్ నాకు కరెక్టే అనిపించింది. బికాజ్ మనం చూసే వాళ్ళకి కూడా మనకు ఆ పాయింట్ కరెక్టే. ఎందుకంటే వచ్చి ఏం చెప్తారు నటరాజ నీతి వాళ్ళు. సో ఫస్ట్ పాయింట్ వాళ్ళు చెప్పడం, నువ్వు ఎక్కువ అగ్రెసివ్ అవుతున్నావు, గేమ్ అయిపోయిందని క్యారీ ఫోర్డ్ చేస్తున్నావు, దాన్ని ప్రియాంక మీద చూపిస్తున్నావు, ప్రియాంకకి ఎఫెక్ట్ అవుతుంది, ప్రియాంకని కన్సోల్ చేయట్లేదు, కన్సోల్ చేయకపోతే నువ్వు ఎఫెక్ట్ చేస్తున్నావు అని. విచ్ ఈస్ వెరీ 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 100% కరెక్ట్. అది మనం చూసిన వాళ్ళు కూడా మనకు అనిపిస్తుంది. ఈవెన్ శివ్ కూడా ఒప్పుకుంటాడు. ఎప్పుడు అది కూడా డీటెయిల్ ఇక్కడే మాట్లాడేద్దాం. చివర్లో మనకి లవ్ థెరపీ ఉంటుంది. బికాజ్ వీళ్ళు లీస్ట్ వచ్చారు కదా శివ్ అండ్ ప్రియాంక, వీళ్ళకి లవ్ థెరపీ జరిగినప్పుడు శివ్ ఒప్పుకుంటాడు, నా అగ్రెషన్ వల్ల నీ ఎఫెక్ట్ అవుతుంది, నా అగ్రెషన్ వల్ల నీ మీద అరుస్తున్నాడు, నాకు తెలియదు, నాకు అది మార్చుకోవాలని ఒప్పుకుంటాడు. చక్కగా లవ్ థెరపీలు ఎంత మంచిగా ఒప్పుకున్నాడు మనిషి, ఎంత మంచిగా సారీ చెప్పాడు. అక్కడ ప్రియాంకకి తెలుసు ఈ గొడవైనప్పుడు ప్రియాంక చాలా సైలెంట్గా ఉంది, చాలా వరకు సైలెంట్గా ఉంది. అలాంటి పాయింట్లో ఆవిడ రాలేదు. శివ్ అగ్రెషన్ ఉందని ఆమె యాక్సెప్ట్ చేసింది, అందుకే అక్కడ సైలెంట్గా ఉంది. బట్ శివ్కి ఉంది, నువ్వు ఇక్కడ యాక్సెప్ట్ చేయలేదు, నువ్వు సపరేట్గా లవ్ థెరపీకి వెళ్ళినప్పుడు యాక్సెప్ట్ చేసావు. ఖచ్చితంగా జడ్జిలు అడుగుతారు, అదే కదా నీకు వాళ్ళు పాయింట్ చెప్పింది ఫస్ట్. దాన్ని నువ్వు చక్కగా యాక్సెప్ట్ చేస్తుంటే, అవును సార్ నాకు అగ్రెషన్ ఉంది, మార్చుకోవాలని చెప్పేసి. గేమ్ గురించి అగ్రెషన్ ఉంది, నాకు ప్రియాంక మీద లేదు, ప్రియాంకని గెలిచి ప్రియాంకకి ఇవ్వాలి విచ్ ఈస్ వెరీ గుడ్ ఇంటెన్షన్ మీది. ప్రియాంకకి ఇవ్వాలని ఇంటెన్షన్ ఉంది. ఆ ప్రియాంకకి ఇచ్చే ఇంటెన్షన్లో ఆవిడని హర్ట్ చేస్తున్నారు అన్న ఇంటెన్షన్ కూడా మర్చిపోతున్నారు మీరు. ఆ ఇంటెన్షన్ మాకు కనిపిస్తుంది. ఇవ్వాలని ఇంటెన్షన్తో పాటు హర్ట్ చేస్తున్నారు అన్న ఇంటెన్షన్ మాకు కనిపిస్తుంది క్లియర్గా. విచ్ ఈస్ ఎవ్రీ కపుల్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్. ఆయన శివ్ ఎంతమంది అడిగినా ఎవరు చెప్పలేదు ఆన్సర్, దానికి సైలెంట్గా నుంచుని పోయారు. సో నటరాజ్ అనేది వీళ్ళు వేరే పాయింట్లు తీయడం వల్ల వీళ్ళు ఇంకో వేరే పాయింట్లు తీయడం మొదలెట్టారు. ఫస్ట్ వీక్లో నువ్వు ఇలా చేసి ప్రతిదీ అగ్రెషన్ గురించి ఏమంటారు ఓవరాల్గా. ఇక్కడ శివ్ టాప్ రైస్ చేసరికి ఇక్కడ నటరాజ్ మాస్టర్ డబ్బు తాండం చేస్తాడు కదా. ఇక వస్తున్నాయి పంచు డైలాగులు వస్తున్నాయి, ఉగ్ర రూపం చూస్తా అనేటప్పుడు మన నీతు కామ్ డౌన్ చేసి, నేను ఇంకా వస్తే పంచు డైలాగులు, గుండనాకులు, అడవి దొంగ, రావణాసురుడు ఇలాంటి డైలాగులు వేస్తూ ఉంటారు కదా నటరాజ్ మాస్టర్. అలాంటి కొంచెం వచ్చేస్తాయేమో అనుకున్నా. సో ఆఫ్ కోర్స్ రాలేదు. అవి నీతు కానీ బాగానే ట్యాకిల్ చేసి బాగామో చాలా పాయింట్ మాట్లాడు. సో ఇక్కడ నీతు కూడా అప్రిషియేట్ అవ్వ, ఫస్ట్ నుంచి మాట్లాడలేదు కానీ తర్వాత మాట్లాడారు. దాన్ని నటరాజ్ కూడా సారీ దానికి నటరాజ్ మాస్టర్ కూడా చాలా అప్రిషియేట్ అంటే కొంచెం గర్వంగా ఫీల్ అవుతారు మా వైఫ్ మాట్లాడేది అన్న పాయింట్లో. సో నీతు బాగానే డిఫెండ్ చేశారు అనిపించింది. శివ్ అండ్ ప్రియాంకని డిఫెండ్ చేసుకోలేకపోయారు. ప్రియాంక ఏదో విన్నట్టు ఉంటుంది, అర్థంగానే ఉంటుంది ఆ ప్రతిదీ. ఆవిడ నోరు అదుపులో పెట్టుకుని నోరు ఉంది కదా అని పారేసుకోమంటే ఇప్పి పారేసుకోమని షర్ట్ ఇప్పి పారేసుకోమని అర్థం చేసుకుంటాం. దాన్నే పట్టుకొని ఏమన్నారు అది క్లారిటీ ఏమన్నట్టు. అసలు మ్యాటర్ తెలిసి అయ్యని ఎందుకమ్మా తల్లి, మార్చుకోమని నువ్వు నీ వైఫ్ మీ హస్బెండ్ చెప్తే సరిపోద్ది. సింపుల్ యాజ్ దట్. సో ఆమె అగ్రీ చేయాల్సిందని నాకు అనిపించింది. ఇక్కడ శివన్ ప్రియాంక కానీ నూకరాజు కానీ చేసిన మిస్టేక్ అదే. వాళ్ళు చెప్పిన క్లియర్ ఫీడ్బ్యాక్ అది అందరికీ తెలుసు, అది వీళ్ళకి కూడా తెలిసి నా టెక్కి వీళ్ళు మార్చుకోకుండా దాన్ని డిఫెండ్ చేసుకున్నారు కూడా, విచ్ ఈస్ వరస్ట్ అని నాకు అనిపించింది. ఎస్పెషల్లీ శివ్ అయితే ఆల్రెడీ ఒప్పుకొని మళ్ళీ ఇది నవకరాజు ఎక్కడ ఒప్పుకున్నట్టు కనిపించలేదు, కానీ నేనైతే ఒప్పుకోవడం లవ్ థెరపీలో ఒప్పుకొని మళ్ళీ ఇక్కడ లేదనేసాడు. సో ఎనివే ఇక నెక్స్ట్ వీళ్ళు ఆపోజిట్లో వచ్చినప్పుడు శివన్ ప్రియాంకకి నటరాజ నీతు ఇచ్చారు. అబ్జల్యూట్ రివెంజ్ అని అనుకుంటారు. బట్ వీళ్ళు చెప్పాల్సిన పాయింట్ సరిగ్గా చెప్పలేదేమో అని అనిపిస్తుంది శివన్ ప్రియాంక. అది నాకు అనిపించింది. బికాజ్ కొన్ని విషయాల్లో నటరాజ్ మాస్టర్ ఆవిడ మాట వినకపోవడం, మీ అగ్రెషన్ చూపించినాడు ఆవిడ మాట వినట్లేదు, అవి చెప్పకుండా మీరు ఫస్ట్ వీక్లో ఏమన్నారు, లాస్ట్ వీక్ నాకు సాఫ్ట్ గేమ్స్ ఇచ్చారు కదా, ఆ సాఫ్ట్ గేమ్స్ వల్ల అని అన్నాడు. అంటే మీరు లైక్ మరి మీకు ఇచ్చిన గేమ్స్ ఏంటి అంటే అది పాయింట్ కాదు. వాళ్ళు డిఫైన్ చేసుకున్నారు ఈజీగా. అక్కడ వీళ్ళు దొరికిపోయారు శివన్ ప్రియాంక. బికాజ్ ఇక్కడ వచ్చేసి కపుల్ మధ్య ఇంప్రూవ్ చేసుకోవాల్సింది చెప్పాలి, కానీ ఇది నామినేషన్ కాదు శివ్ అని అర్థం చేసుకోవాల్సిన శివ్. ఇది నామినేషన్ కాదు, నీ పర్సనల్ ఎజెండా కాదు, పర్సనల్ టాపిక్ కాదు. ఆ పర్సనల్ టాపిక్ నువ్వు అప్పటికప్పుడే అడిగి ఉండాల్సింది అనేది నా ఒపీనియన్. దానికి నేను క్లారిటీగా ఇచ్చేసాడు, నేను అవును అన్నాను అని చెప్పేసి నా ఇంటెన్షన్ అది కాదని చెప్పాడు. ఇక నెక్స్ట్ పాయింట్ అంటే ఎక్కడో మాట్లాడినప్పుడు అంటే ఇలా సీరియస్గా చూసి ఇలా చూడగానే ఆవిడ ఆపిస్తుందంట, అది ఆయనకి అగ్రెషన్ అనిపిస్తుందంట. ఆ అగ్రెషన్ అంటే అది కాదు, అరవటం, అరిసి నీ ఆవిడ నువ్వు ఏడిపించడం. అంతా నటరాజ్ మాస్టర్ అగ్రెషన్ అయ్యి నీతుగా నేర్పించిన పాయింట్స్ మనకైతే 4 weeks అక్కడ కనిపించు. డౌన్ అయిన పాట వాస్తవమే, వీళ్ళు వినడు. కాకపోతే అగ్రెషన్ అయినప్పుడు ఆమె ఉన్నప్పుడు వింటాడు. చూడండి చాలాసార్లు అబ్జర్వ్ వింటాడు, కానీ అగ్రెషన్ అలాగే చూపించుకున్నాడు. వదిలే అమ్మ కొంతసేపు అని చెప్పేసి ఆవిడ ఉంటే ఇంకా కంట్రోల్గా ఉంటాడు ఆయన యాక్చువల్గా, టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే.
సో ఇక్కడ కూడా పెద్ద పెద్ద రచ్చ అయింది. నటరాజ్ మాస్టర్ ఇంకో టాపిక్ తీశాడు. మన కపుల్స్ లాస్ట్ వీక్ విడదీసినప్పుడు అక్కడ అంట మనోడు శివు నాకు ఎంతసేపు ప్యారడైజ్ పోయింది అంటున్నాడు, కానీ శివులే అదే ప్రియాంక లేదు అనలేదంట. సో విచ్ ఇస్ నాకు అంత అనిపించలేదు నటరాజ్ మాస్టర్. ఆ పాయింట్ వరకు నేను ఏకీభవించాను నటరాజ్ మాస్టర్తో, బికాస్ శివ్ ఇంటెన్షనల్గా చేశాడు. అది జస్ట్ ఫన్ కోసమే చేశాడు, అంటే ఫన్ కోసం చెప్పాడు. ఆ రోజుని మనం చూసాం. లవ్ గురు నాకు ప్యారడైజ్ ఇవ్వండి, శివ ప్రియాంకతో ఎంజాయ్ చేయలేదు, ఒక ఓకి కూడా ఎంజాయ్ చేయలేదు. కోజ్ ఆయన ఫస్ట్ నుంచి అన్నాడు, గెలిచాడు ప్యారడైజ్లో. ఆయన ఒక్కడే వెళ్ళి ఉండడు కదా మాస్తా, తనతోనే కదా ఉంటాడు ప్యారడైజ్ అంటే. అదే కదా ఆయన మాట్లాడిన పాయింట్ అని నాకు అనిపించింది. ఇక్కడ నటరాజ్ మాస్టర్ పాయింట్ కరెక్ట్ కాదు, శివ్ పాయింటే కరెక్ట్. ఓవరాల్గా చూసుకుంటే శివ్ అండ్ ప్రియాంక ఇవ్వాల్సిన రీజనింగ్ ఇవ్వలేదు అన్నట్టు నాకు అనిపించింది. సో దాంట్లో వీళ్ళు బాగా గెలిచారు. నటరాజ్ నీతో కూడా చాలా నేను అగ్రీ చేయలేదు, మీరు పాయింట్ ఇవ్వండి అని. సో ఇక్కడ వీళ్ళు గెలిచారు, వీళ్ళు ఓడారు అనిపించింది పాయింట్లో. సో బ్యాటరీ తగ్గించినప్పటికీ ఇక ఎవరి కప్పులు ఉన్నారు మామ, పవన్ కళ్యాణ్ వాసంతికి అంజలి పవన్ వచ్చారు. అంజలి పవన్ వచ్చేసి సేమ్ పవన్ కళ్యాణ్ వాసంతికి ఇచ్చాడు. మనోడు కనిపించట్లేదు, మింగిల్ అవ్వట్లేదు. ఆ రోజు గొడవైన కాడి నుంచి అందరితో మింగిల్ అవ్వంటే మనోడు ఏదో థెరపీ చెప్పాడు. నేను జోకేస్తాను, అవతలోడు నా మీద జోకేస్తే నేను తీసుకుంటాను, నా మీద జోకేస్తే నేను జోకేస్తే తీసుకోవట్లేదు. అందుకే మరి నువ్వెవడి మీద జోకేసావు, అవతలోడు నీ మీద ఎవడు జోకేశాడు, మీరు జోకేసినప్పుడు దానికి ఎవడు తీసుకోకున్నాడు, ఎందుకు మారిపోయాడు, ఎవరికి తెలియదు. అది ఆయన ఏదో సోది చెప్తున్నాడు, కానీ ఆ రోజు గొడవ అయింది కాబట్టి అలా రూట్ మార్చి ఇలా రూట్ మార్చానని చెప్పవచ్చు. ఆ గొడవ అయిన కానీ సైలెంట్ ఉన్నా, ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు అంటే సింపుల్గా అయిపోయింది. చెప్పిన రీజనింగ్ బాగాలేదు, బట్ అంజలి పాయింట్ బాగుంది. నువ్వు ఇంప్రూవ్ చేసుకో, నువ్వు అందరితో మింగిల్ అవ్వు, ఓన్లీ గేమే కాదు అందరితో మింగిల్ అయితేనే గేమ్ అని, విచ్ ఈజ్ 100% కరెక్ట్. పాయింట్స్ కూడా వీళ్ళకి కొంచెం తక్కువ ఇస్తారు ఇవి కంపేర్ టు అదర్స్, అది రాసి పెట్టుకోండి. బికాజ్ వీళ్ళది వేరే వాళ్ళది ఇంటరాక్షన్ లేదు కదా. పవన్ కళ్యాణ్ మొత్తానికి డౌన్ అయిపోయాడు, ఆ మోటివేషన్ కూడా పీకే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే కనిపిస్తాయి రేపు ఎపిసోడ్లో. అది ఖచ్చితంగా ఉంటుంది మామ, అందులో నో డౌట్. సో ఇంకెవరైనా మిగిలిపోయినా కొత్త కప్పులకి వచ్చేసి ఎవరు ఇవ్వలేదు 100%, బికాజ్ ఎందుకంటే వాళ్ళు వచ్చింది ఈవీగా కాబట్టి ఎవరు ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదేమో అని నాకు అనిపించేసింది. ఇంకా సోనియా అండ్ సిద్ధుకి ఎవరు ఇవ్వలేదు, విచ్ ఇస్ మీన్స్ వాళ్ళ గ్రాఫ్ డే బై డే పెరిగింది. వాళ్ళ మీద ఎవరికి నెగిటివ్ పాయింట్స్ లేవు, అంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు, అంత క్లోజ్నెస్గా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు. మిగిలిన వాళ్ళకి ఇచ్చిన పాయింట్స్ ఆల్మోస్ట్ అన్ని వ్యాలిడే, కొంచెం వాళ్ళు ఇంప్రూవ్ చేసుకొని గేమ్ మార్చుకుంటే బెస్ట్. అండ్ ఇంకోటి భాను అండ్ జాను కూడా ఎవరు ఇవ్వలేదు, విచ్ ఇస్ గుడ్. ఈ కప్పులకి ఇవ్వలేదు. భాను అండ్ జానికి నటరాజ్ మాస్టర్ నీతో ఇస్తారనుకున్నా, బికాజ్ వీళ్ళకి శివన్ ప్రియాంకతో కన్నా నటరాజ్ మాస్టర్ నీతో ఇంకెక్కువ ఉంది. ఆ పాయింట్స్ ఆల్రెడీ లాస్ట్ వీక్ బాగా గొడవ పోయి రచ్చ రంబోలు అయిపోయింది కాబట్టి వాళ్ళకి కథ తగ్గుకోలేదేమో. ఈసారి టార్గెట్ వీళ్ళకి చేసి ఉంటారు, వాళ్ళ పాయింట్స్ అయిపోయినాయి కాబట్టి అందుకే చేయలేదేమో అనిపించింది. సో విచ్ ఇస్ కరెక్ట్. ఇక్కడ భాను అంటే గుమ్మడికాయలు దొంగ భుజాలు ఉంటున్నాడు. మధ్యలో ఒకసారి సోనియా సిద్ధు మాట్లాడేటప్పుడు మా పేర్లు ఎందుకు తీస్తారు అంటే వీళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు ఆ టాపిక్ దగ్గర నెక్స్ట్ ఎవడో వచ్చి వీళ్ళ మీద వేసేస్తారని నేను బాధ, అంతేలేని. విచ్ ఇస్ సో మొత్తానికి ఇలా కంప్లీట్ అయినప్పటికీ సిద్ధు అండ్ సోనియా బాగా అనిపించారు. నాకు భాను అండ్ జానుకు ఉన్నాయి ఫ్లాస్, కలిసి ఉండాలి, కొంచెం చూసుకొని మాట్లాడాలి కదా, గెలుపుని కూడా తీసుకోవాలి అవతల వాళ్ళు గెలుపుని, సో అని అనిపించింది. సో మొత్తానికి ఇది అయిపోయిన తర్వాత ఇక చిన్న డిస్కషన్స్ కామనే. శివన్ ప్రియాంక మధ్య లవ్ థెరపీ జరిగింది. మిగిలిన వాళ్ళు ఇంకా గ్రూప్ డిస్కషన్లో టేబుల్ దగ్గర శివు వేరేదంటాడు, అలా ఆడినప్పుడు అంటే అన్లక్ అనిపించింది అంట, అన్ని బ్యాడ్ లక్ అని. దానికి ప్రియాంక దేనికి ఓవర్ యాక్ట్ అయితే దేనికి బాగుండు, అది బ్యాడ్ లక్ ఏంటి, అది బ్యాడ్ లక్కే కదా మా అమ్మ నాకు అనిపించింది. అంత పెద్ద వర్డ్ ఏం కాదు కదా, నీ కాలుకు తగలడం అది నీ బ్యాడ్ లక్, అది నాకు పెద్ద అనిపించలేదు. దాన్ని ప్రియాంక పెద్ద ఓవర్ చేయడం, నీతో వచ్చేసి ఇంత పెద్ద మాట నేను అంటానా అంటండి. అందులో కాలుకి దెబ్బ తగలడం అది నీ బ్యాడ్ లక్, అందుకే నీ బ్యాడ్ లక్ వాళ్ళకి ఎందుకంత వచ్చావు, అంతే సింపుల్ అయిపోయింది. అవన్నా నా పైన అందులో పెద్ద అనిపించదు. ప్రియాంక దేనికి ఓవర్ యాక్ట్ అయ్యిద్దో, ఓవర్ రియాక్ట్ అయ్యిద్దో, దేనికి ఓవర్ రియాక్ట్ అవ్వదో అస్సలు అర్థం కాదు. అది పెద్ద వర్డ్ అంటాం వాడికి. నోరు ఇప్పుకోవడం పెద్దవాడు, బట్టలు ఇప్పుకోవడం పెద్దవాడు, కాలు తగిలింది బ్యాడ్ లక్ కన్నా పెద్దవాడు ఆమెకి. సో మొత్తానికి అవి వాళ్ళు సంజాషాలు చెప్పుకొని కలవడం మొదలెట్టారు. సో దట్స్ గుడ్. కలిసిపోతారు అనుకోండి, అది పెద్ద నామినేషన్ ప్రాసెస్ కాదు కాబట్టి వాళ్ళకి తెలుసు ఆ ఫీడ్బ్యాక్స్. ప్రియాంకకి ఎస్పెషల్లీ తెలుసు, అందుకే చాలా కామ్గా ఉంది ఆ టైంలో. చాలా కంపేర్ చేసుకుంటే ఆయన కొన్ని చోట్ల డిఫెండ్ చేసుకోవాలి, కాల్ దగ్గర ఇట్ల దగ్గర మా పార్ట్నర్కి డిఫెండ్ చేశారు. కానీ ఆసియా ప్రియాంక చాలా సైలెంట్ అయ్యారు, వాళ్ళకి అర్థమైంది. చెప్తున్నారు పోనీ మేము చెప్తేనట్లు ఎవడో చెప్తే వింటారు కదా అని వాళ్ళకి మనసులో అయితే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంది, అది నా ఫీలింగ్. అండ్ ఇంకోటి ఈ లవ్ థెరపీలో కొత్త కప్పులు వీళ్ళని తీసుకెళ్లారు. యాజ్ యూజువల్ ఎవ్రీ వీక్ లాగా లవ్ థెరపీ ఇచ్చేస్తారు. లవ్ థెరపీ శివన్ ప్రియాంక చేసిన మిస్టేక్ మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం ఇందాక. అయితే నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే ప్రతి వీక్ ఒక రివార్డ్ ఇస్తారు
ప్యారడైజ్ ఐ మీన్ లైక్ టాప్ లో ఉన్న కపుల్కి. ఈ వీక్ సిద్ధు అండ్ సోనియాకి కొంచెం అన్ఫెయిర్ రివార్డ్ అనిపించింది నాకు. అంటే గుడికి తీసుకెళ్ళటం రివార్డ్, దట్ ఈస్ గుడ్ మామ. ఒక వీక్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ వీక్ క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేశారు, సెకండ్ వీక్ క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేశారు, థర్డ్ వీక్ బయటకు తీసుకెళ్లారు, మంచి ఆర్ట్ ఫార్మ్స్ చేశారు, ఇద్దరు కలిసి మంచిగా చేశారు, అలాగే లంచ్ కూడా చేశారు, దట్ ఈస్ గుడ్. బట్ ఈ కపుల్కి వచ్చేసి పొద్దున్నే లేపారు, గుడికి తీసుకెళ్ళి దర్శనం చేసుకొని తీసుకొచ్చారు. అదే నాకు కొంచెం అన్ఫేర్ జరిగింది. అంటే గుడికి తీసుకెళ్లారు, ఇంకొంచెం వేరే రివార్డ్ గుడితో పాటు దర్శనంతో పాటు ఇంకేమన్నా మంచిగా ఇవ్వచ్చు కదా అని నాకు అనిపించింది. సో మీలో ఎంతమందికి ఈ రివార్డ్ అంత సాటిస్ఫై అవ్వలేదని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే ఈ రోజు చూసిన దాన్ని బట్టి శివన్ ప్రియాంకకి ఖచ్చితంగా ఎలిమినేషన్ వాళ్ళు ఖచ్చితంగా కొత్త కపుల్తో ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా బ్రిటు అండ్ సంజయ్ సేఫ్ అయిపోతారు, అది రాసి పెట్టుకోండి. బికాజ్ ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే బ్రిటు అండ్ సంజయ్కి 2 ఓట్స్ వచ్చాయి, కానీ రేపటి రోజున ముగ్గురు నిలబెట్టినప్పుడు బ్రిటు అండ్ సంజయ్ ఖచ్చితంగా సేఫ్ అయిపోతారు, వాళ్ళని ఖచ్చితంగా సేవ్ చేస్తారు. కొత్త కపుల్ తెలియదు కాబట్టి వాళ్ళ పేరు శివన్ ప్రియాంక పేరు రాసే ఛాన్స్ ఉంటుంది. నటరాజ్ అండ్ నీతు రాస్తారు, భాను అండ్ జాను రాస్తారు, వాళ్ళకేసి ముగ్గురు రాసేస్తారు మా సంధ్య అండ్ బ్రిటో కూడా వేసేస్తారు. ఇక శివన్ ప్రియాంకకి వేస్తే వీళ్ళు కూడా వేస్తారు, ఎవరు మన సిద్ధు అండ్ సోనియా. ఇది రాసి పెట్టుకోండి, వీళ్ళిద్దరు లిస్ట్ లో ఉంటారు. వీళ్ళిద్దరికి ఎలిమినేషన్ జోన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మేబీ దేర్ మే బి అ ఛాన్స్ కొత్త కప్పులు, దేర్ మే బి అ ఛాన్స్ శివన్ ప్రియాంక, బికాజ్ ఆయన లెగ్ ఇంజురీ వల్ల లాస్ అయితే అవ్వచ్చు, కొత్త కప్పులు ఉండొచ్చు. వెళ్ళిపోతే డేంజర్ జోన్ లో ఉంది మాత్రం శివన్ ప్రియాంక ఎక్కువ. కొత్త కప్పులు మోస్ట్లీ డేంజర్ జోన్ శివన్ ప్రియాంక నాకు అనిపిస్తుంది. మరి మీకెవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పి అనిపిస్తుంది ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అనేది కింద కామెంట్ చేయండి మామ. అలాగే మీ మ్యాడ్ కప్పులు ఎవరు అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇక మన మ్యాడ్ కప్పుల గురించి మాట్లాడుకునే ముందు వీడియో జస్ట్ మర్చిపోదు మామ, లైక్ చేసి ఉంటే లైక్ చేయండి, లైక్ చేయకపోతే మళ్ళీ లైక్ చేసేసేయండి, అలాగే కింద కామెంట్ చేసేయండి మీ మ్యాడ్ కప్పులు అనేది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా? సో ఇది మన మ్యాడ్ కపుల్ గురించి వస్తే ఎపిసోడ్ 34 డే 33లో భాగంగా మన మ్యాడ్ కపుల్ వచ్చేస్తే అఫ్ కోర్స్ సోనియా అండ్ సిద్ధు అమ్మ. ఈ వీక్ ఇప్పుడు అంతా మనకి లవ్ థెరపీలు, ఎలిమినేషన్స్ అవే గోల్లా జరిగినాయి. ఐ మీన్ లైక్ నామినేషన్స్ కాదు, సజెషన్స్ ఫీడ్బ్యాక్ లో ఇందులో టాప్ వచ్చింది కూడా భాను అండ్ జాను అండ్ శివన్. ఐ మీన్ లైక్ సిద్ధు అండ్ సోనియా అయినప్పటికీ సిద్ధు అండ్ సోనియాకి ఎక్కువ క్రెడిట్ ఉంటుంది ఈ వీక్ మొత్తం. వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, వాళ్ళు ఉన్న విధానం కానీ, అలాగే వాళ్ళు గెలుచుకున్న రివార్డ్ కానీ, వాళ్ళు గెలుచుకున్న స్క్రీన్ ప్రెజెన్స్ కానీ నాకు బెస్ట్ అనిపించింది ఈ వీక్. అందుకే నాకు ఈ ఎపిసోడ్ కూడా సోనియా అండ్ సిద్ధు ఆర్ ద బెస్ట్ మ్యాడ్ కపుల్ ఆఫ్ ద ఎపిసోడ్ అనిపించింది. మరి మీ మ్యాడ్ కపుల్ వరకు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోగా ఉంటా. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోకి బై టట్టా.